సహస్ర. హాయ్ క్యూటీ. How are you? I'm fine, sir. How are you, sir? వెరీ వెల్. తమిళ్లో ఆయన చేసిన సినిమాలు ఏమైనా నీకు తెలుసా? తెలీదు, sir. మోస్ట్లీ ఆయన రాసిన డ్రామాలు కానీ ప్రదర్శించిన డ్రామాల్ని ఎంపిక చేసుకొని అవి సినిమాగా ఆయన ఆన్ స్క్రీన్ హీ డైరెక్టెడ్ దోస్ ఫిల్మ్స్, డ్రామాస్ అన్నమాట. ఒకే ఒక సినిమా తెలుగు నుంచి రీమేక్ చేసింది ఆయన. చాలా సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసిన తెలుగులోకి, లేకపోతే డబ్బింగ్ జరిగినాయి, లేకపోతే ఆ చిత్రాలని రీమేక్ మిగతా డైరెక్టర్లు చేశారు. ఇక్కడ ఒకే ఒక చిత్రం తెలుగు నుంచి తమిళ్కి, ఓ సీత కథ అనేది కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా. మూండ్రు ముడిచు అని తమిళ్లో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ని పెట్టి డైరెక్ట్ చేసిన సినిమా అన్నమాట. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు కె బాలచందర్ గారి గురించి నెక్స్ట్ టైం నేను అడిగాను అనుకో, ఈ విషయం నువ్వు చెప్పాలి. ఓకే, sir. ఓకే, నువ్వు ఎంపిక చేసుకున్న పాట రానేల వసంతాలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, సార్. రానేల వసంతాలే శృతికానేల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రానేల వసంతాలే.
జడ్జెస్ ఓవర్ టు యు. సహస్ర, సార్. చాలా గొప్ప పాట ఇది. సంగీత శాస్త్రవేత్త ఇళయరాజా గారు స్వరపరిచిన పాట. వేటూరి గారు ఎంత అద్భుతంగా అనువాద వేకని ఎంత అద్భుతంగా రాశారు. నువ్వు పాడిన దాంట్లో నాకు గొప్పగా అనిపించిన వాక్యాలు చరణంలో, ఏ పాట పాడినా అది పువ్వులై మొదటి చరణంలో, తర్వాత నీ చూపుతోనే చలితీరగా రెండో చరణంలో. అక్కడ అమరిన బాణి శరీరంలోంచి మనసును లాగి ఒక గాలిపటంగా ఎగరేస్తారు రాజా గారు. అంత గొప్ప బాణి. ఆ రెండు వాక్యాలు మాత్రం అత్యద్భుతంగా ఆలపించావు. మిగతా చోట్ల ఇంకా 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 కావాలి. ఓకే సహస్రా, సార్. కష్టం ఈ పాట అంటే ఎగ్జిక్యూట్ చేయడం. ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్. టూ మెనీ కార్డ్ చేంజెస్ అంతా ఫాలో చేసుకుని వినేందుకు చాలా హాయిగా ఉంటుంది. ఈ మెలడీ వినేందుకు అంత బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆల్మోస్ట్ ఆల్ 12 notes ఉన్నాయి పాటలు, మైనర్ మేజర్ అంతా యాజ్ పర్ ద కార్డ్ ప్రోగ్రెషన్ అలా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి పాటలు రాజా సార్ మెయిన్ కంపోజిషన్, మెలడీ, అరేంజ్మెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఏం వాయించాలి అంతా మొత్తంగా ప్రవాహం లాగా అలా వచ్చేసింది. ఇలాంటి మెలడీస్, ఇలాంటి పాటలు. అండ్ చిన్నని పెద్దని, చిన్నగా పెద్దగా అన్ని మొత్తంగా ఇట్స్ సచ్. అండ్ ఏదో కాంప్లెక్స్ గా ఉండదు, సింపుల్ గా ఉంటుంది. డిస్పైట్ అన్ని నోట్స్, అన్ని వెరైటీస్ ఉంటే కూడా అంత సింపుల్ గా ఉంటుంది. అలాంటి పాటను ఎంపిక చేసుకున్నావు. యూ హ్యావ్ టు డూ అకార సాధన అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అకార సాధన ఇంకో కొద్దిగా ఎక్కువ చేస్తే యుల్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ యువర్ వాయిస్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డాన్స్ మాస్టర్ బాలచంద్ర గారి మరొక అమేజింగ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శృతి చాలా తగ్గిపోయింది. ఎందుకు అది మరి పైన నోట్ టచ్ అవ్వక అలా ఈ శృతికి ఫిక్స్ అవ్వాల్సి వచ్చిందేమో. కానీ ఎక్కువ ఈ పాటలో ముఖ్యంగా అంతవరకు మేనేజ్ చేయగలిగిన కొన్ని విషయాలు ఈ పాట ద్వారా దొరికిపోయేలా చేశాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే నాజల్ టచ్ ఉన్న రానేలా వసంతాలే, ఆ లే అనేది వినిపించలేదు. యూనో ఇక్కడ టచ్ అవుతుంది. సో అక్కడ అది మేనేజ్ చేయడం కష్టమైంది. కొంచెం సాఫ్ట్ చేసో లేకపోతే ఏదైనా చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే బాగుండేది అనిపించింది. ఓకే. సో సింగింగ్ ఈజ్ నాట్ జస్ట్ సింగింగ్, ఒక పాట జస్ట్ అలా పాడేయటం కాదు. సో ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ మీకు యూనో ఒక స్పెషాలిటీ అంటూ తెలుస్తుంది. సో అవన్నీ ఒకసారి మళ్ళీ దృష్టి పెడతామని అనుకుంటున్నాను. ఓకే, ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.